అదృష్టవంతులంటే వీళ్ళేనమ్మో. ఏకంగా 5 తులాల బంగారం పోగొట్టుకుని మళ్ళీ దొరికిందంటే మామూలు విషయం కాదు కదా. అది కూడా ఇంట్లోనో ఎక్కడో కాదండి, ఏకంగా డ్రైనేజ్లో పాడేసుకుని మళ్ళీ సొంతం చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ విశాఖలో జరిగింది. రమేష్, దివ్య దంపతులిద్దరూ ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. 3 రోజుల పాటు అమ్మవారిని ఇంట్లోనే ఉంచుకుని భక్తి శ్రద్ధలతో పూజించుకున్న తర్వాత ఆ పూజకి పువ్వులు అది వాడతారు కదా, అవన్నీ కూడా ఎక్కడ తొక్కని ప్లేస్లో వేయాలని చెప్పి పారే నీటిలో అంటే డ్రైనేజ్లో వేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పూజా సామాగ్రిని అంతా సర్దుతుండగా అమ్మవారికి పెట్టిన బంగారం కనిపించలేదు. ఏకంగా 8 తులాల బంగారం పెడితే అందులో 5 తులాల బంగారం కనిపించలేదు. అంటే వాళ్ళు ఆ పూజకి ఏదైతే పువ్వులు వాడారో ఆ పువ్వుల మధ్యలో ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్లి ఆ డ్రైనేజ్లో వేసేశారన్నమాట. ఇది గమనించిన వాళ్ళు వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి మొత్తం వెతికినా లాభం లేకపోయింది. వాళ్ళు పోలీసులను అప్రోచ్ అయితే వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు జేసీబీల సాయంతో వాటర్ అంతటినీ కూడా పక్కకు మళ్లించి మొత్తానికి ఎంతో శ్రమపడి ఆ బంగారాన్ని అయితే కనిపెట్టారు. వెంటనే ఆ దంపతులిద్దరికి ఇస్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. డ్రైనేజ్లో పడిన బంగారం దొరకడం చూస్తే అదృష్టం ఉంటే ఏదైనా దక్కుతుంది అనడంలో ఏమాత్రం తప్పు లేదు కదా. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి.